నువ్వెట్లా వచ్చినావా? నువ్వెట్లా ఏది ఇవన్నీ ఇస్తారు ఉండకూడదు. ఇది కాదు ఇంత ఇది పెట్టినట్టు పక్క ఉంది మాకు ఫోటోలు పెట్టాం. अच्छे तरह साइड का आएंगे सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। ఇవన్నీ పైన చూసి మనవాడి ఏం చూడం చూసిద్దాం फोन को सामने देखिए नहीं ఈ స్ట్రక్చర్ లోపల బయట ఏమైనా చెప్పి లోపల చేయకూడదు. ఇది మళ్ళీ వేసినట్టుందే అదేనండి రూలే చూద్దాం. మీరు 40 మంది అయినారు, 10 మంది కాబట్టి యాటికి దీని ఎవరు చూసేది? ఎవరెవరు ఉన్నారో కలుసుకొని వచ్చి, అంతేగాని మేము ఇంతమంది ఉన్నాం వారాన్ని మేము చేసుకుని నీ బతుకే వాయిదే ఎవరెవరు ఉన్నారో కలుసుకొని వచ్చి, అంతేగాని మేము ఇంతమంది ఉన్నాం వారాన్ని మేము చేసుకుని నీ బతుకే వాయిదే ఏదైనా కమిటీ ఉందా లేదా? ఎవరికన్నా వేసుకోండి చేయండి. మరి ఎవరు చెప్తారు వేసేంటే అన్నాడు ఎప్పుడు పట్టారుగా. అవునా? నీకు కావాల్సిన చేసుకురా నాకే తెలుసురా. నేనైతే నేను శివాలయం ప్రెసిడెంట్ చేసినప్పుడు నాకు ప్రజలు వచ్చింది. వాళ్ళందరూ రాజకీయంగా వేసినారంటే నేనే ఇయ్యను. పాత ఆస్తి స్వామికి ఏమన్నా ఉంటే దాంట్లో ఇచ్చే ఇన్కమ్తోనే చేయాల. బయట నుంచి వచ్చే ఇన్కమ్తో కాదు చేయాల్సింది. దయచేసి చెప్తాను, ముజావర్లో చెప్తానా, పూజార్లో చెప్తానా, ప్రతి ఒక్కరు చెప్తానా, ఇది ఇంప్రూవ్మెంట్లా ఒప్పుకోరు. ఇది వాళ్ళు ఏమంటున్నారు, మా తాతల తాతల తాతలు ఉండేది అంతేనా? నువ్వు కోరేది మీ తాతలు ఇది ఒకటి ఇచ్చిపోయారంటే మీకోసం ఇచ్చిపోయారు. దీనికి ఏమైనా భూములు ఉన్నాయా? దాంట్లో వచ్చే ఇన్కమ్తో పూజారి పూజలు చేయాలి. మీరు 1 రూపాయి, 2 రూపాయి, 3 రూపాయి అర్థం లేదు. కానీ పెరుగుతాడే మా సంతతి కూడా పెరిగింది, నవాబు అందరి సంతతి పెరుగుతుంది. మా తాతలు ఇప్పుడు ఒకటేనంట. ఈరోజు ఇక్కడ దర్గాలో మీటింగ్ పెట్టుకోవడానికి కారణం మా జేసీ ప్రభాకర్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ అందరితో మా ముస్లిం మైనార్టీస్తో మమేకమై రేపు జరగబోయే మార్చి 5, 6, 7 ఉరుసు
బాగా ఘనంగా చేయాలని చెప్పి లైటింగ్స్ కానీ, కవాలి కానీ, ఇంకోటి రోడ్డు విస్తరణ కానీ, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఏది లేకుండా మరి పెన్నా సిమెంట్, ఆదాని సిమెంట్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడినారు. బాగా సహకరించాలని చెప్పి కరెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడినారు. మీకు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే ముందే నాకు తెలియపరచండిరా, ఏ సమస్య లేకుండా ఉరుసు బాగా చేస్తామని ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరిని పిలిచి అడగడం జరిగింది. దానికి మేము కూడా కొన్ని ఆయనకు మాకు ఇక్కడ ఏమేమైతే లోట్లు ఉన్నాయో అవన్నీ ఆయనకు చెప్పాము. మళ్ళీ ఒకసారి సాయంత్రం ఇంటికాడికి రండి, నేను కరెంట్ వాళ్ళని పిలిపించి మాట్లాడతా. ప్లస్ ఆల్రెడీ ఆదాని సిమెంట్ వాళ్ళకి ఇక్కడ పిలిచి చెప్పేశాడు ఆయన. మాకు ఆయన హామీ ఇచ్చినాడు, ఈ ఉరుసు బాగా చేద్దాం, మీకు ఏ ప్రాబ్లం లేకుండా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను అడగండి అని ఒకసారి వచ్చి మాకు అడగడం జరిగింది. ఆయన వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు ఆయనకు చేతులు జోడించుకొని ధన్యవాదాలు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు మన గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఇక్కడ హాజీవలి దర్గాలో ముస్లిం మైనార్టీలు అందరితో కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కి ముఖ్య కారణం దర్గా డెవలప్మెంట్. ఇప్పుడు 5, 6, 7వ తేదీ జరిగే ఉరూసు ఉత్సవాలు చాలా ఘనంగా జరిపించాలని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము తాడిపత్రి అనేది కూడా ఆయన టెంపుల్ సిటీ పెట్టినారు. మన దర్గా చూస్తే కూడా ఏదో విశిష్టత ఉంది. తర్వాత వచ్చేసి దేవాలయాల్లో కూడా ఎంతో మంచి దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి మన ఊరంతా అభివృద్ధి జరగాలి, దేవాలయాలతో పాటు దర్గాలు, చర్చీలు కూడా అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరిపినారు. ఎందుకంటే మన ఈ ఉరుసు ఉత్సవాలు ఎప్పుడు లేనంత ఘనంగా జరిపించాలి. ఇక్కడ ఎవరికి వచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాలని, వాష్రూమ్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి దర్గాలో క్లీన్ గా ఉండాలి, ప్రతిదీ లైటింగ్ దగ్గర నుంచి చాలా ఘనంగా జరపాలి. దీనికోసం మీరందరు ముందుకు రాండి. అందరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ఒక్కొక్క చేయి వేస్తే మన దర్గా డెవలప్మెంట్ అవుతుందని అంటున్నారు ఆయన. మేము ఆయన చెప్పిన దానికి మేము కూడా ప్రజలకు ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నాము. మా గౌరవ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు కోరినట్టు ప్రతి ఒక్కరూ మన తాడిపత్రి పట్టణంలోని ప్రతి ఒక్కరూ చేయి అందించి ఈ ఉరుసు ఘనంగా జరుపుకోవడానికి వాళ్ళ వంతు కృషి చేయాలని కోరుతున్నాను. అస్సలాము అలైకుం.